రైట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2 టైటిల్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 19 ఫైనల్లో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ తడబడింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 8 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. రసిక్ సలాం 3 వికెట్లు, భువనేశ్వర్, హేజిల్వుడ్ తలో 2 వికెట్లు తీసి జీటీని కట్టడి చేశారు. ఇక వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ చేశాడు. 156 లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లు తడబడ్డ అదే పిచ్ పై ఛేదనను బెంగళూరు ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ధనాధన్ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఒక్క దశలో వరుస ఓవర్లలో అయ్యర్, పడిక్కల్ అవుట్ చేసి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది టైటాన్స్. కానీ కెప్టెన్ పాటీదార్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నడిపించాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పాటీదార్, కృణాల్ పాండ్యాను అవుట్ చేయడంతో మ్యాచ్ పై కాస్త ఉత్కంఠ రేగింది. ఆ సమయంలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు అంత తేలికగా రాలేదు. కోహ్లీ చివరి వరకు క్రీజ్ నిలిచి జట్టును గెలిపించాడు. టీమ్ డేవిడ్, జితేష్ శర్మలతో కలిసి పని పూర్తి చేశాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక విజేత ఆర్సీబీకి 20 కోట్లు, రన్నరప్ గుజరాత్ కు 13 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన 4వ జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇక చెన్నై, ముంబై చెరో 5 సార్లు విజేతగా నిలవగా కోల్కతా 3 సార్లు ఛాంపియన్ అయింది.